కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచిరు ఇవాళ? ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచిర్రు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులు అయిపోయారు, ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈరోజు ఫోన్ చేసింది, ఫోన్ ట్యాప్ చేసిర్రు అని పిలిచిర్రు. బయటికి ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టారో విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిర్రా, ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిర్రా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు.